ప్రతి రాజకీయ నాయకుడు తన వారసత్వాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రాజకీయం అంటే గౌరవంతో కూడిన ఒక రకమైన వ్యాపారం కూడా. అయితే బడా నాయకుల వారసత్వ విషయంలో పెద్ద పెద్ద కుటుంబాల మధ్య గొడవలు జరగడం అనేది సాధారణం. అటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఎదురైంది. తండ్రి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు జగన్. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి కూడా అలంకరించారు. మరోవైపు కుమార్తె షర్మిల సైతం తెలంగాణలో తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. వర్కౌట్ కాకపోవడంతో తిరిగి కాంగ్రెస్లో చేరి ఏపీ పగ్గాలు తీసుకున్నారు. సోదరుడు జగన్తో విభేదిస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్న ఆ మధ్యన షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని వెంట తీసుకొచ్చారు. దీంతో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం ప్రారంభమైంది. దానిపై షర్మిల మాట్లాడుతూ ఖచ్చితంగా రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని తేల్చి చెప్పారు. వస్తే తప్పేంటని ప్రశ్నించారు. అందరితో ఆగకుండా రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు తన కుమారుడే అని ప్రకటించారు. దీనిపై వైసీపీ నాయకులు కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు జగన్ రెడ్డి అని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి జగన్ రెడ్డికి అధికారం కట్టబెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. షర్మిల కుమారుడికి అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీనిపై చాలా రోజుల పాటు వాదనలు కొనసాగాయి. మీడియాలో డిబేట్లు కూడా జరిగాయి. రాజశేఖర్ రెడ్డి వారసత్వం విషయంలో షర్మిల నుంచి తనకు సవాళ్లు ఎదురవుతాయని జగన్ ముందుగానే ఊహించారు. ఇప్పటికే పొలిటికల్గా ఆమె చాలా డ్యామేజ్ చేశారు. వారసత్వ రాజకీయాలు విషయానికి వచ్చేసరికి షర్మిల కుమారుడు రాజారెడ్డి తెరపైకొస్తే తన రాజకీయ వారసత్వం కనుమరుగవుతుందని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే తన కుమార్తెలను రాజకీయాల్లోకి తెస్తారని ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ విషయంలో జగన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా బయటపడలేదు. కానీ రాజకీయంగా తన వారసత్వం ఉండాలని ఆయన కోరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకురావడం ఇది కొత్త కాదు. గతంలో చాలా మంది నేతలు ఇలానే వచ్చారు.